తనయందునఖిలభూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు కనుదోయికి నన్యకాంతలటంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగాన చింతించువాడు సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల దలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. ఓ ధర్మరాజా, ప్రహ్లాదుడు సమస్త ప్రాణులు తన వంటివేనని వాటియందు సమహితత్వము కలిగి ఉండేవాడు, అంటే సమదర్శనుడు అని అర్థం. పెద్దలు ఎదురైతే సేవకుని వలె వినయంతో నమస్కరించే వినమ్రశీలి, ఇతర స్త్రీలు కనిపిస్తే మాతృభావంతో పక్కకు తొలగిపోయే శీలవంతుడు, దీనులను తల్లిదండ్రుల వలె ధర్మవత్సలతో ఆదరించే దయార్ద్ర హృదయుడు, స్నేహితులను సోదరుల వలె భావించే సహృదయుడు, గురువులను దైవ సమానులుగా గౌరవించే ఆదర్శ శిష్యుడు, హాస్యానికైనా అసత్యమాడని సత్యసంధుడు, అతడు చక్రవర్తి తనయుడు, సుందర రూపుడు అయినప్పటికీ కొంచెమైనా గర్వము లేనివాడు, విషయ భోగాల మధ్య పెరిగినా వాటిని పట్టించుకొనని ధీరుడు, కామము, క్రోధము, లోభము, మోహము ఏమీ లేనివాడు, దైత్య తనయుడైనా అతనికి ఎల్లవేళలా శ్రీహరి చింతనే తప్ప అన్య తలంపే ఉండదు. సద్గుణాలన్నీ వచ్చి అతనిని అంటిపెట్టుకొని ఉంటాయి. అతనిని దేవతలు కూడా తమ తమ సమావేశాలలో మెచ్చుకుంటూ ఉత్తమునకు ఒక చక్కని ఉదాహరణగా పేర్కొంటారు. అతని గుణగణాలను వర్ణించడానికి ఆదిశేషువునకు గాని, బృహస్పతికి గాని, కడకు బ్రహ్మదేవునికి గాని సాధ్యపడదు. ప్రహ్లాదుడు నిత్యము ఇతర కార్యకలాపాల్లో పాల్గొనకుండా శ్రీహరినే చిత్తమందు తలుచుకుంటూ ఉండటం చేత పైకి జడుని వలె కనిపించేవాడు. పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు సేయుచున్, తిరుగుచున్, లక్షింపుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచెన్ సురారి సుతే సురారి సుతుడే తద్విషమున్ భూవరా. ఓ ధర్మజ, ఆ ప్రహ్లాదుడు ఆహార పానీయాలు తీసుకునేటప్పుడు, సంభాషించేటప్పుడు, వినోదించేటప్పుడు, తిరుగాడుతున్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు, నిద్రిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణ పాద స్మరణామృతాన్ని ఆస్వాదించడంలోనే నిమగ్నుడై ఈ లోకాన్నే మర్చిపోయేవాడు. అంతేకాదు, వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచునొక చోట, అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడునొక్క చోట, విష్ణుడింతియ కాని వేరుండు లేదని యొత్తిలినగుచుండునొక చోట, నలినాక్షుడను నిధానము గంటినేనని యుబ్బిగంతులు వైచునొక చేట, పల్కునొక చోట పరమేషు కేశవం ప్రణయహర్షజనిత భాష్పసలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్క చోట నిలచి ఊరకుండు. ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరిస్మరణానందములో మైమరిచి ఒక్కడు కూర్చొని ఏడ్చేవాడు. నిరంతర హరిచింతనతో నిండిన మనస్సుతో గొంతెత్తి గానం చేసేవాడు.
అంతా విష్ణుమయమే గాని వేరేమీ లేదని గట్టిగా నొక్కి వక్కాణిస్తూ నవ్వేవాడు కమలాక్షుడనే పెన్నిధిని నేను కనుగొన్నాను అంటూ పొంగిపోతూ గంతులు వేసేవాడు. కేశవ, మాధవ, మధుసూదన, పరమేశ్వర అంటూ భక్తి పారవశ్యంలో కేకలు పెడుతూ ఆనంద భాష్పాలు కురిపిస్తూ మైమరిచేవాడు. ఒక్కొక్కసారి అర్ధనిమీలిత నేత్రుడై ఎక్కడున్నాడో తెలియని వాని వలె కూర్చుంటూ ఉండేవాడు. అని అతని తనువంతా విష్ణుమయమే. అతని పూర్వజన్మలలో అంటే మహాభాగవతులతో మంచి స్నేహం ఉండేది. అందుచేత ఈ జన్మలో అసుర గృహంలో జన్మించిన దుష్టుల మధ్య పెరుగుతున్న అతని హరిభక్తి సడలలేదు. అతడు బంధాల్లో చిక్కుకొనలేదు. అటువంటి పుణ్యాత్ముడైన పుత్రుడి కఠినాత్ముడైన తండ్రి అనేకమైన హింసలకు గురిచేసి చంపించ ప్రయత్నించేవాడు. తన పుత్రుడు తన వలె రజోగుణముతో చురుకుగా ఉరకలు వేస్తూ ఉండకుండా స్తబ్దుడుగా అన్యమనస్కంగా తనలోనే తాను మురిసిపోతూ ఉండడం రాక్షస చక్రవర్తికి విడ్డూరం అనిపించింది. విద్యాభ్యాసంలో నియోగిస్తే చురుకుదనం వచ్చి చక్కబడగలడని భావించి శుక్రాచార్యుని పుత్రులైన చండుడు, అమర్కుడు అనే గురువుల వద్దకు బాలుని పంపించాడు ఆ తండ్రి. ప్రహ్లాదుడు విష్ణువునందు మనస్సు నిలిపి గురువులు చెప్పిన విద్యలన్నింటినీ అవలీలగా నేర్చుకుని ఒప్పచెప్పేవాడు. కొన్నాళ్ల తర్వాత బాలుడు ఎంతవరకు బాగుపడ్డాడో తెలుసుకొనగోరి దానవరాజు ప్రహ్లాదుని గురువులను రప్పించి పుత్రుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని ప్రేమతో ఇలా అడిగాడు. కుమారా, నీవు గురువుల వద్ద చాలా విషయాలు నేర్చుకొని ఉంటావు. నీకు నచ్చిన విషయం గురించి ఏదైనా చెప్పు అని అడిగిన తండ్రితో ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు. తండ్రి, నాకు నచ్చిన విషయం ఒక్కటే. అది నిరంతర నారాయణ చరణ స్మరణం. ప్రజలు అనేక బాధలకు గురి కావడం మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం నిస్సారమైన గృహ సంసారాది విషయాలయందు నేను నాది అనే భావనలలో చిక్కుకొని శాశ్వతమైన విష్ణు పాదాలను విస్మరించడమే అని నా ఉద్దేశము అని చెప్పిన పసివాని మాటలు విని ముసిముసి నవ్వులు నవ్వుతూ తండ్రి ఇలా అన్నాడు. నాయనా, విష్ణువు మన దానవ జాతికి శత్రువు. మనము హరిని, హరిభక్తులని బాధించి వారికి భంగపాటు కలిగించాలి గాని భజింపరాదు. విష్ణువు మీద అభిమానం నీకే పుట్టిందా, లేక మన శత్రువులే నీ మనస్సులకు ఎక్కించారా, లేక స్వామి ద్రోహం తలపెట్టి నీ గురువులే నిన్ను ఈ వక్రమార్గం పట్టించారా చెప్పు తండ్రి అని లాలించి అడిగారు. అట్లా అడిగేవరకల్లా ప్రహ్లాదుడు ఏమన్నాడంటే, తనకెవ్వరూ ఏమీ నేర్పలేదన్నట్లు తల ఊపుతూ ప్రహ్లాదుడు గురువుల వంక చూస్తూ ఇలా అన్నాడు. గురువర్య, ఆ పరమాత్మను బ్రహ్మదేవుని వంటి వేదమూర్తులే తెలుసుకొనలేరు కదా. మరి ఎంత పాండిత్యమున్నా ఇతరులకు సాధ్యపడుతుందా? హరిభక్తి ఒకరు చెబితే వస్తుందా? దైవానుగ్రహం చేత ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షించబడినట్లు నా మనస్సు ఆ మహావిష్ణు పాదాలచే ఆకర్షించబడినది. మరి దేనియందు నా మనస్సు లగ్నం అవటం లేదు. మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల దూకు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగుణే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమే రీతి ఇతరంబు చిరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. గురు మహాశయ, మందార పుష్పాల మకరంద మాధుర్యంలో మునిగి తేలే తుమ్మెద ఉమ్మెత్త పూల వైపుకు పోతుందా? కొండమాన్ల పూల వైపు పోతుందా? నిర్మల సరోవరపు అలలపై తేలియాడే రాజహంస సముద్రాల కెరటాల వైపు పోతుందా? లేలేత మామిడి చిగుళ్లను ఆరగించి మైమరిచే కోయిల అడవి వృక్షాల చెంతకు చేరుతుందా? పూర్ణచంద్రుని పండు వెన్నెలలో పరవశించే చకోర పక్షి దట్టమైన పొగమంచు వైపు మళ్ళుతుందా? లేదు, అలాగే వెళ్ళలేవు. అలాగే దివ్యమైన ఆ మహావిష్ణు పాదపద్మ ధ్యానామృతాన్ని గ్రోలి మత్తిల్లెడి నా చిత్తము ఇతర విషయాలపైకి ఎలాగ పోగలదు? అది అసంభవం. కనుక ఉత్తమ గుణశీలుడైన ఓ గురుదేవా, ఇన్ని మాటలెందుకు అని నా బాలుని మాటలకు ఆశ్చర్యపోయి ప్రభుభృత్యుడైన గురువు ఇలా అన్నాడు. బాలక, 5 ఏళ్ల వాడివి, ఇంత కూడా లేవు. మేము నేర్పిన అనేక విద్యలలో ఏది రాజుగారికి చెప్పకుండా శత్రు ప్రశంస చేస్తూ మాకు తలవంపులు తెస్తున్నావు. మీ వంశానికే అపకీర్తి తెస్తున్నావు. వీడు మహారాజునకు పుత్రుడు కాడు, శత్రువు. గంధపు తోటలో పుట్టిన ముళ్ళ మొక్క వీడు. వీరిని కఠినంగా శిక్షిస్తే గానీ బాగుపడు అంటూ ప్రహ్లాదుని మళ్ళీ విద్యాలయానికి తీసుకొని పోయాడు. అతనికి ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, కామశాస్త్రము, రాజనీతి అన్నీ బోధించాడు. ప్రహ్లాదుడు అన్నీ నేర్చుకుని ఉపచెప్పగా సంతోషించిన వాడై గురువు అతనిని లీలావతి వద్దకు ముందుగా తీసుకెళ్ళి ఇలా అన్నాడు. నాయనా ప్రహ్లాద కుమార, నీకిప్పుడు సకల విద్యలు అబ్బినవి. నీ తండ్రి ప్రశ్నిస్తే సరి అయిన జవాబులు చెప్పు తండ్రి. విష్ణు ప్రసక్తిని మాత్రము ఎత్తబోకు నాయనా. మా పరువు ప్రాణాలు కాపాడు అని బ్రతిమాలుకొని బాలుని రాజు వద్దకు తీసుకెళ్ళాడు. రాజు సంతోషించి కుమారుని ఒడిలో కూర్చుండబెట్టుకొని ముద్దాడి తల నిమిరి ప్రియాలాపాలు చేసి ఇలా అన్నాడు. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.